విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. మీలాంటి బిజినెస్ మ్యాగ్నెట్స్తో బిజినెస్ వ్యవహారాలు తప్ప పర్సనల్ విషయాలు మాట్లాడకూడదని, అలా మాట్లాడే వాళ్ళని చూస్తే మీకు చాలా ఇరిటేటింగ్గా ఉంటుందని మా మమ్మీ చెప్పింది. కొన్ని విషయాలు మీ మమ్మీకి తెలియవు, అర్థం కావు. అదే నిన్నటి జనరేషన్ కదా. జస్ట్ మినిట్. హలో, ఎస్, ఐఎమ్ రెడీ మిస్టర్ మాథూర్. మీదే ఆలస్యం, వచ్చేయండి. నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది సార్. మీరు ఎంతమందిని కలిసినా, ఎన్ని కంపెనీలు విజిట్ చేసినా ఈ ప్రాజెక్ట్ మాకే రావాలని నా కోరిక. ప్రాజెక్ట్ విషయంలో చాలా విషయాలు డిస్కస్ చేయాల్సి ఉందమ్మా భార్గవి. ఇప్పుడు మిమ్మల్ని చూశాక ఫ్రీగా ఫీల్ అవుతున్నాను కాబట్టి మీరెప్పుడు టైం ఇస్తే అప్పుడు వచ్చి డిస్కస్ చేస్తాను. ఓకే. మిమ్మల్ని అంకుల్ అని పిలవచ్చా? వై నాట్? థ్యాంక్ యూ అంకుల్. మమ్మీ, సక్సెస్, గ్రాండ్ సక్సెస్. ఇస్ ఇట్? యా, ఫస్ట్ అసైన్మెంట్ చాలా సక్సెస్ఫుల్ గా పూర్తి చేసింది భార్గవి. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ మమ్మీ. ఆ ముచ్చట్లన్నీ ఒకటోటే వినాలని తొందరగా ఉంది. రారా. ఇప్పుడు చెప్పు, ఎలా రిసీవ్ చేసుకున్నారు ఆయన? చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మమ్మీ. మిస్టర్ చలసాని ఎలా ఉన్నారు? బాగా సీరియస్ టైపా? నోనో, జోవియల్ టైప్. ఆయన ఫ్రెండ్లీ నేచర్ నాకు చాలా బాగా నచ్చింది. ఫార్మాలిటీస్ పక్కన పెట్టి అంకుల్ అని పిలుస్తానండి అంటే సరే అన్నారు. బిజినెస్ విషయాలు మాట్లాడావా? ఫస్ట్ మీటింగ్ కదా, పర్సనల్ విషయాలే ఎక్కువగా మాట్లాడుకున్నాం. అవునవును, బిజినెస్ పీపుల్ మధ్య డిప్లొమసీ ఎంత అవసరమో ఇంటిమసీ కూడా అంతే అవసరం. ఈ పాయింట్ నువ్వు ముందు చెప్పకపోయినా నేనెంత డిప్లొమాటిక్ గా బిహేవ్ చేశాను చూడు. దట్ ఈస్ భార్గవి. మొదట ఆయన స్టైల్ని చూసి కొంచెం ఫంక్ అయిన మాట నిజమే కానీ తర్వాత నువ్వు చెప్పిన మాటలన్నీ గుర్తు తెచ్చుకుని ధైర్యంగా మాట్లాడాను. చలసాని గారితో డిస్కస్ చేయాలనుకున్న విషయాలన్నీ ఖరారైనట్టే కదా రంగనాథం గారు? అవును మేడం, ఆ ఫైల్ తయారు చేసే పని రాజు మాలతి ఇద్దరికీ అప్పచెప్పాను. వెరీ గుడ్. ఇక చలసాని గారితో మీటింగ్ ఎప్పుడనేది నిర్ణయించాలి. చలసాని గారి షెడ్యూల్ ప్రకారం మనకు ఎక్స్క్యూజ్ మీ. రా బాబు. రావడం కొంచెం ఆలస్యమైంది, సారీ. మీరొచ్చాక ఓ విషయం మాట్లాడదామని మేడంతో కూడా డిస్కస్ చేయలేదు. మనం అనుకున్న పాయింట్స్లో చలసాని గారి గౌరవార్థం ఒక విందును ఏర్పాటు చేయాలనుకున్నాం. ఆ రోజే వారితో బిజినెస్ మీటింగ్ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది? విందు రోజున డిస్కషన్ పెట్టుకుంటే ఏదో ఒకటి అప్సెట్ అవుతుందేమో ఆలోచించండి. అది కరెక్టే. కాబట్టి డిన్నర్ని డిస్కషన్ని వేరువేరుగా ప్లాన్ చేస్తే బాగుంటుందేమో. చలసాని గారు మనకి 2 సార్లు టైం ఇస్తారంటారా? అదే చూడాలి. ఇంతవరకు నాకు తెలిసిన దాని ప్రకారం ఆయన షెడ్యూల్ చాలా టైట్గా ఉంది మరి. అందుకే మనం ఆయన ఎక్కువగా ప్రెషర్ చేయకుండా ఆయన మనకిచ్చే ఒకే అపాయింట్మెంట్ని 2 విధాలుగా వాడుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. బిజినెస్ మీటింగ్స్ మోసపోసినట్టు కాన్ఫరెన్స్ హాల్లోనే జరగాలనే ఉంది. ఈసారి మనం కొంచెం డిఫరెంట్గా వెళ్దాం. మీరు అన్నది బాగానే ఉంది, కానీ చలసాని గారు బిజినెస్కి తప్ప విందు వినోదాలకు పెద్దగా ఇంపార్టెన్స్ ఇచ్చే మనిషి కాదు. ఇంతకు ముందోసారి డిన్నర్కి ఇన్వైట్ చేయబోతే
ఇష్టం లేనట్టు మాట్లాడారని చెప్పావు కదూ. ఇష్టం లేనట్టు కాదమ్మా, ఇంకోసారి చూద్దాంలే అన్నారు. అయితే మరోసారి ఈ సంగతి వారి దగ్గర కదిపి చూడండి. ఆయన గనక ఒప్పుకుంటే అచ్చ తెలుగు సంప్రదాయంలో విందును ఏర్పాటు చేసి ముందుగా ఆయన మనసును గెలుచుకుందాం. మనసును గెలుచుకోవడానికి విందు ఏర్పాటు చేయడం కాదు కానీ మా ఇంటికి డిన్నర్కి వస్తానని ఆయన నాకు మాటిచ్చారు. వస్తారు కూడా. ఆయనకిష్టమైతే డిస్కషన్ కూడా విందుకు ముందో తర్వాతో పెట్టుకుందాం. రొటీన్ కన్నా భిన్నంగా చర్చలు కొంచెం డిఫరెంట్ అట్మాస్ఫియర్లో జరిగినట్టుంటుంది. కాబట్టి చలసాని గారిని డిన్నర్కి ఒప్పించే పూచి మీది. ఈసారి ఆయన కాదని అనుకుంటాను. లెటర్స్ హోప్ సో. ఎస్ కమ్ ఇన్. హలో మిస్టర్ దీపక్. రా కూర్చో. మీ బిజినెస్ ఎంగేజ్మెంట్ ఒకటి క్యాన్సిల్ అయిందని తెలిసింది. యా ఇంటర్నల్గా ఏవో ఇబ్బందులున్నాయని, కలవడం కుదరదని అవతలి వాళ్ళు చివరి నిమిషంలో ఫోన్ చేశారు. అది తెలిసే మీ హోటల్ రిసెప్షన్కి ఫోన్ చేశాను. మీరు గదిలోనే ఉన్నారని చెప్పారు. అంతే, ఆగమేఘాల మీద వచ్చేసాను. వెరీ గుడ్. రావాల్సిన టైంకే వచ్చావు. అనుకోకుండా టైం దొరకడంతో దీన్ని ఎలా స్పెండ్ చేయాలా అని చూస్తున్నాను. కొన్ని కంపెనీలు విజిట్ చేశారు కదా, ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్? అనుకున్నంత ప్రోత్సాహకరంగా ఏమీ లేదు. మన వాళ్ళకు ఆశలు ఉన్నంత గొప్పగా ఆశయాలు ఉండడం లేదు. టెక్నికల్ ఆస్పెక్ట్ ఉన్నంత రిచ్గా ఐడియాలజికల్ ఆస్పెక్ట్ కూడా ఉంటే బిజినెస్ మరింత డెవలప్ అవుతుంది. అఫ్కోర్స్. వాట్ దీపక్? మా ఇంటికి ఎప్పుడు వస్తున్నారు? ఇంటికా? చూద్దాం. ఫస్ట్ టైం అడిగినప్పుడే ఓకే అంటారని ఎక్స్పెక్ట్ చేశాను. మీరు కుదరదని చెప్పేసరికి డిసప్పాయింట్ అయ్యాను. మళ్ళీ ఓసారి మిమ్మల్ని ఆ విషయం అడిగి చూడమన్నారు మా అమ్మగారు. చూడబోతే అమ్మ మాట జవదాటని వాళ్ళ కనిపిస్తున్నావు. అమ్మ మాటను కాదని ఎంత తప్పు చేశానో అనుభవపూర్వకంగా తెలుసుకున్నవాడిని సార్. అందుకే ఎవరి మాట కాదన్నా అమ్మ మాటను మాత్రం కాదనకూడదని నిర్ణయించుకున్నాను. మీ అమ్మంటే నీకు అంత ఇష్టమా? ఈ ప్రపంచంలో మా అమ్మ తర్వాతనే నాకెవరైనా. కన్నతల్లి కంటే ఎక్కువగా చూసుకునే అమ్మ దొరకడం నిజంగా నా అదృష్టం సార్. ఆ అదృష్టానికి అందరూ నోచుకోలేరు దీపక్. మా అమ్మని మీరు ఒకసారి చూడాలి సార్. చూడాలని నాకూ ఉంది. కానీ ఆమె సమక్షంలో నేనుగా నిలబడగలనా అనేదే నా సందేహం. సార్, ఐ మీన్ అదే, మీ అమ్మ గురించి ఎంతో గొప్పగా చెప్తుంటావు కదా, అటువంటి గొప్ప వ్యక్తికి ఎదురుపడే సాహసం నాకు లేదు. ఏదో ఒక సాకు చెప్పి మా ఇంటికి రావడం అవాయిడ్ చేయాలని చూస్తున్నారు. మీరు గనక మా ఇంటికి వస్తే అమ్మ చేతి వంట రుచి చూడొచ్చు. గొప్ప చెప్పుకుంటున్నానని కాదు కానీ మా అమ్మ చేతి వంట ఒక్కసారి రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ కావాలని మీరే అడుగుతారు. ఆశపడి అడిగేది కానీ ఆత్రంగా వెతికేది కానీ నాకేది దొరకదు దీపక్. మీరు మా ఇంటికి వచ్చి చూడండి, దొరుకుతుందో లేదో మీకే తెలుస్తుంది. ఓకే, వస్తాను. థ్యాంక్ యూ సార్. ఈ సంగతి వెంటనే మా అమ్మకి చెప్పాలి. ఉంటాను. సీ యూ సార్. బీడీ, నిన్ను మేడం పిలుస్తున్నారు, వెళ్ళు. నేను కుకింగ్ లో ఉండగా మేడం కాలింగా? నో, నెవర్. అయ్యో రామా, పిలుస్తున్నారంటే వినిపించుకోవేం బీడీ? నువ్వు కూడా పదమరి. నేను కాసేపు వంట పని చూస్తానులే. కుకింగ్ మొత్తం నేనే డూయింగు, ఎవరి ఇన్వాల్వింగు వద్దని చెప్పానా? అబ్బబ్బబ్బబ్బా, ఏమిటి గోలబిడి? చూడండి మేడం, మాలతి డిస్టర్బింగు. మాలతి వంట బాగా చేస్తుంది బిడి. నువ్వంటే తనకి చాలా ఇష్టం. చెయ్యనివరాదు? అది కాదు మేడం, ఇంత మంచి సారీ వేరింగా గబుక్కుని ఏ ఆయిల్ వరకు డ్రాపింగ్ అనుకోండి, ఎంత అగ్లీగా లుకింగు. అందులోనూ ఇప్పుడు అమెరికన్ గెస్ట్ కమింగా. ఆయన అమెరికాలో సెటిల్ అయ్యారు, మన తెలుగు ఆయనే. ఎంత తెలుగైనైతే మాత్రం మనం నీట్ గా దర్జాగా ఉండాలా వద్దా? లుకింగ్ లే. మేడం, హోటల్కి ఫోన్ చేశారా? చలసాని గారిని తీసుకురావడానికి డైరెక్టర్ గారు వెళ్ళారు మేడం. ఓసారి ఫోన్ చేసి బయలుదేరడానికి ఎంత టైం పడుతుందో ఇంకోసారి కనుక్కోండి. ఆల్రెడీ బయలుదేరారట మేడం. అలాగా? మాలతి, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ మేడం. వెరీ గుడ్. డిన్నర్ తర్వాత డిస్కస్ చేయాలనుకున్న పాయింట్స్ అన్ని ఒక ఫైల్ రూపంలో. నో 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 నో, ఆయన వచ్చి రాగానే బిజినెస్ విషయాలు మాట్లాడి కంగారు పెడతారేమో. కాస్తంత ప్రశాంతంగా భోజనం చేయనివ్వండి. తర్వాత ఆయనకు కదిపితే బిజినెస్ విషయాలు మాట్లాడుకోవచ్చు. లేదంటే ఆఫీస్కి ఒకసారి.
జలసాని గారు వచ్చినట్టున్నారు మేడం. సార్ మేడం రండి. వీరు మా అమ్మగారు. నమస్తే. వీరు రంగనాథం గారు. నమస్కారం సార్. నమస్కారం. హీజ్ మిస్టర్ రాజు. నమస్తే. నమస్తే. షీజ్ మిస్సెస్ మాలతి. నమస్తే. హలో. రండి. మీ గురించి చాలా చెప్పాడు దీపక్. మీరు మా ఇంటికి ఎప్పుడు వస్తారా అని ఆశగా ఎదురుచూసాం. ఇప్పటికైనా వచ్చారు. చాలా సంతోషం. మీరు మాట్లాడుతూ ఉండండి. చిన్న వయసులోనే గొప్ప స్థాయికి ఎదిగి తెలుగువారికే గర్వకారణంగా నిలిచిన మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది సార్. మేడం, అతను మదన్ కదూ? ఆయన మన ఇంటికి చలసాని అనే పేరుతో వచ్చారు. మనం అలాగే ట్రీట్ చేయాలి. పొరపాటును కూడా గతంలో జరిగిన విషయాల గురించి ప్రస్తావనలోకి తీసుకురాకూడదు. వెళ్ళు. నువ్వు మాలతి కలిసి డిన్నర్ రెడీ చేయండి. సరే మేడం. మేడం బిజీగా ఉన్నారండి. అలాగా. నేను వచ్చానని చెప్పారు కదా. చెప్పాను. నా పేరు మదన్ అని చెప్పారు కదా. బాగా కావలసిన వారని మీరన్నమాట కూడా చెప్పాను. మరి మేడం బిజీగా ఉన్నారని చెప్పాను కదండి. వెయిట్ చేస్తాను. ఎందుకండి, ఇంకా మీరు బయలుదేరొచ్చు. నేను పుట్టి పెరిగిందంతా ఇక్కడే. ఈ ఇంటితో నాకు బోల్డంత సెంటిమెంటల్ అటాచ్మెంట్ ఉంది. అందుకే బాబు దీపక్, భోంచేస్తూ మాట్లాడుకోవచ్చు. రండి. ప్లీజ్. కూర్చోమ్మా. బహుశా స్వయంగా వడ్డించడం కోసం తను ప్రిపేర్ అవుతున్నట్టున్నారు. యామ్ ఐ కరెక్ట్? దీపక్కి మీరే స్వయంగా వడ్డిస్తారట. వడ్డించే ఐటమ్స్తో కాక వడ్డించేటప్పుడు మీరు చెప్పే మాటలతో సగం కడుపు నిండుతుందని, ఆ మాటల కోసం అమ్మతో కలిసి భోంచేస్తుంటానని దీపక్ ఎన్నోసార్లు చెప్పాడు. ఆ అదృష్టం దొరికినందుకు ఇవాళ నాకు సంతోషంగా ఉంది. వడ్డించమ్మా.
ఎలా ఉంది? ఆత్మీయతను అమృతంతో రంగరిస్తే ఎంత మధురంగా ఉంటుందో అచ్చం అలాగే ఉంది. నువ్వేం మాట్లాడమే అమ్మా. ఏం మాట్లాడమంటావు బాబు? ఆత్మీయతను పంచేవారికన్నా దానిని అర్థం చేసుకొని ఆస్వాదించేవారే గొప్పవారు. ఆ గొప్పతనమంతా వారిది. చాలమ్మా. మీతో కలిసి ఇలా భోజనం చేయడం చాలా బాగుంది సార్. అలాగా అయితే అమెరికాకి వెళ్లకుండా ప్రతిరోజు ఇక్కడికి వచ్చి మీతో కలిసి భోంచేస్తాను. ఓకేనా?